హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాయండి. ఇదైతే పాతకాలం వంటకం అనమాట. ఇది పెద్ద ఏముండదండి, సింపుల్గానే. కానీ ఇప్పుడు పిల్లలకి అస్సలు నచ్చదేమో, కానీ నచ్చాలి, చూపించాలి మనము. అందుకోసం అయితే నేను చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే పంచదార, పాలు, ఇది బియ్యపిండి అండి. ఇది వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ అనమాట. బియ్యపిండి అంటే మన రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవైతే మిల్లు కడిగి ఆరేసి మిల్లు పట్టించుకొచ్చిన పిండి అనమాట ఇది. ఇది ఎందుకు ఇప్పుడు పిల్లలకు నచ్చదు అంటానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు పిల్లలు ఇట్లాంటివన్నీ ఏం తిన్నారు కదా. అప్పుడు పాతకాలంలో అయితే మన ఇంట్లో అమ్మలు ఇలాంటివి చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. అది ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్, అసలు చాలామంది పెద్దవాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇలా బియ్యం పిండితో చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇది ఎలా చేయాలనేది చూద్దాం వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. తర్వాత అందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసాను అనమాట. సన్న మంట మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, లేదంటే పిండి మాడిపోతుందండి. స్లో మంట మీద వేయించుతూ ఉన్నాను చూడండి. ఇప్పుడు పిల్లలకి ఎందుకు నచ్చదంటే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ ఏదేదో తింటూ ఉంటారు కదా, అదంట ఇదంట ఇట్లా స్నాక్స్ అన్నీను. అప్పుడు కాలంలో అయితే ఇట్లా బియ్యం పిండిను తర్వాత బెల్లం పాలు వేసి ఉడకబెట్టి వంటలు చేసి ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. అంతే, ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తుంది అంటే ఈయన పిల్లలు. కానీ ఇప్పుడైతే ఇట్లాంటివన్నీ ఎందుకు తింటారు ఫ్రెండ్స్ పిల్లలు, ఏదేదో అన్నీ బయట తెచ్చుకొని తింటూ ఉంటారు కదా. అందుకోసం ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేసి పెడుతున్నాను అనమాట. మా పిల్లలకు కూడా తెలియదు ఫ్రెండ్స్, మా పిల్లలకు కూడా చూపిద్దాం అలా అనేసి. ఇప్పుడైతే సెలవులు కదండి, ఇలా చూడండి కొద్దిగా అయితే గోల్డెన్ కలర్ వచ్చింది కదా పిండి. ఇలా వేయించుకున్న తర్వాత పాలు అయితే వేసుకుంటున్నా అండి. 1 కప్పు పిండికి 2 కప్పులు, 1 కప్పు పాలు 1 కప్పు నీళ్ళు అయితే వేసుకున్నాను అనమాట. మనకి ఎక్కువ పాలు ఉంటే 2 కప్పులు పాలు కూడా వేసేసుకోవచ్చండి. ఇంకా అందుకోసం ప్యాకెట్ పాలు కదా మనం వాడేది, సార్లు అనేసి 1 ప్యాకెట్ వాడాను అంతే. నేను 1 కప్పు వాడాను, ఇంకొక కప్పు వాటర్ వేసేసాను అనమాట. ఇలా ఫ్రెండ్స్, ఇలా చేసుకొని తినేవాళ్ళు. అప్పటి కాలంలో ఎక్కువగా ఇదే చేసి ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్. అది ఎప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది అన్నప్పుడు. ఇప్పుడు రోజు పిల్లలకు ఒక స్నాక్స్, రోజు ఒక స్వీట్ చేసి పెడుతూ ఉన్నాం మనం, అయినా కూడా పిల్లలు తినడానికి అంత ఇది చేస్తారు. అందుకోసం కొద్దిగా అయితే ఫుడ్ కలర్, అది కూడా అప్పట్లో ఆ ఫుడ్ కలర్ కూడా వేసేవాళ్ళు కాదండి. చక్కెర కూడా వేసేసాను, 1 కప్పు వేసేవాళ్ళు కాదు. కానీ పిల్లలకు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు పిల్లలకి అనేది, నేను ఇట్లా వేసాను అనమాట. ఇట్లా చక్కెర కరిగే వరకు కరిగించాలి. మా పిల్లలు కూడా ఇది ఎలా తింటారమ్మా, బియ్యం పిండితో ఏం బాగుంటుంది అన్నారు. కానీ చూడండి, చూస్తే కదా తెలిసేది ఎలా ఉంటుంది అనేది. మనం ఇప్పుడు కాలం తిండే కాదు, పాతకాలంలో ఎలా తినేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అనేది కూడా తెలుసుకోవాలి కదా మీరు అని చెప్పేసి నేనైతే ఇలా మా పిల్లలు ఎదురుగా చేసి ఇచ్చానమాట. చాలా బాగుందండి. ఎంతైనా పెద్దవాళ్ళు వంటకాలు కదా ఇవి, చాలా చాలా బాగా వచ్చిందనమాట. ఇలా చూడండి, కాగిన తర్వాత మనం పిండి వేసి ఇది వంటలు కట్టుకోకున్నట్టు మనం కలిదిప్పుకోవాలండి. ఇలా వంటలు అయితే కడుతుంది, కానీ అంతా ఇలా కలిదిప్పేసినామంటే వంటలు లేకుండా అయిపోతుంది మనకి. పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి బియ్యం పిండి ఒకటి మిల్లు పట్టించుకొచ్చుకుంటే అయిపోతుంది. ఇలా చూడండి, అక్కడక్కడ వంటలు ఉన్నాయి కదా, స్లోగా ఆ వంటలు కూడా ఇలా నేస్తేగిన అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గిన్నెకు కూడా అంటుకోకున్నట్టు వచ్చేసింది. అందుకే ఇంకప్పుడు మా పిల్లలు తినేకి ఇచ్చిన తర్వాత చాలా బాగుందని చెప్పారనమాట. అలాగా ఇప్పుడు ఏది కూడా మనము అది టేస్ట్ చూసే వరకు తెలియదు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది ఏమి అనేసి. అది చూస్తేనే కదా తెలిసేది. అట్లా ఇప్పుడు పిల్లలకి అస్సలు ఇలాంటివన్నీ అస్సలు తెలియదండి. చూడండి, కొద్దిగా ఆరిన తర్వాత 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇలాగే మనము ఒక కేక్ మాదిరిగా కట్ చేసుకోవచ్చు డబ్బాలకు వేసుకొని, లేదు అంటే బాల్స్ లాగా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా చేయొచ్చు. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే చేయొచ్చు అనమాట. నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. మా పిల్లలు ఇలా చేయి చూడడానికి బాగుంటుందంటే. ఇక్కడ వచ్చేసి కొబ్బరి అండి, కొబ్బరి అయితే తీసుకున్నాను నేను. కొబ్బరి కొంచెం గసాలు అయితే వేసుకున్నాను. గసాలు వేసుకోవడం వల్ల స్వీట్ లైక్ చాలా బాగుంటుంది కదా, అందుకోసము 2 వేసి మిక్సీ పట్టానండి నేను. అందుకే ఆ కలర్లో ఉందన్నమాట. మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఇలా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. మనకు కావాలి అనుకుంటే ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే పుచ్చకాయ విత్తనాలు ఉన్నాయండి, అవి అయితే పెట్టేశాను నేను. చాలా బాగుందనమాట. చూడడానికి ఎంత బాగున్నాయి, తినేకి కూడా బాగున్నాయండి. మళ్ళీ మా పిల్లలు తినిన తర్వాత చెప్పారు, బాగున్నాయి కదమ్మా, ఇంత సింపుల్ స్వీట్ అయినా కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఎప్పుడైనా కావాలి అంటే అనేసి. అలా అండి, ఏదైనా మనం చేసి చూపిస్తేనే కదా ఫ్రెండ్స్ వాళ్ళకి అర్థమవుతుంది. ఇదే కాదు, ఏదైనా కూడా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తేనే కదా తెలుస్తుంది. మనం అన్నీ పాతకాలం అన్నీ వదిలేసి ఇప్పుడు అన్నీ ట్రెండ్ ఏదేదో చేస్తూ ఉంటాము. పిల్లలకు కూడా ఇంకా అవన్నీ ఎలా తెలుస్తుంది, ఇవే కదా అని చెప్పేసి ఇవే చేసుకుంటూ పోతూ ఉంటారనమాట. అందుకోసం నేను పిల్లలకు తెలియాలి అనే దాంతోనే పిల్లలకు చెప్తూ ఇట్లా వీడియో రూపంలో కూడా పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే
మన ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది చూస్తున్నారు, ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ కూడా చేయండి. తప్పకుండా ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్.